తిరుమల ఆగస్ట్ నెల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ రేపు ఉదయం అంటే మే 25 ఉదయం 10 గంటలకైతే టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయండి. అదేవిధంగా ఆగస్ట్ నెలకి అకామిడేషన్ రేపు మధ్యాహ్నం 3 గంటలకైతే టికెట్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఈ వీడియోలో మీకు టీటీడీ దర్శనం టికెట్స్ స్పీడ్గా ఎలా బుక్ చేసుకోవాలో, త్వరగా ఎలా బుక్ చేసుకోవాలో, ఐఫోన్లో టెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉపయోగించి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. ఐఫోన్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జనరల్ అని ఉంటుంది. జనరల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కీబోర్డ్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ కీబోర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు దీంట్లో అయితే టెక్స్ట్ రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు టికెట్ మీరు ఎంతమందికి అయితే బుక్ చేయాలనుకుంటున్నారో అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఇచ్చేసుకోండి. అది ఎలాగో కూడా ఇప్పుడు మీకు నేను చెప్తాను చూడండి. 1 by 1 స్టెప్ అయితే మనము టికెట్స్ బుక్ చేసేటప్పుడు మనకి ఏ డీటెయిల్స్ ఎక్కువ పెద్ద అక్షరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనుకోండి, లెంతీ నేమ్ ఉంటుంది కదా, సో ఆ నేమ్ ఒకటి, అలాగే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఒకటి, అలాగే మీరు లాస్ట్లో మళ్ళీ మన అడ్రస్ అయితే ఇవ్వాలి. అంటే మీ అడ్రస్, మెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. మెయిల్ ఐడి కూడా మనకి పెద్దది ఉంటుంది కాబట్టి ఆ మెయిల్ ఐడి ఒకటి. సో ఇలాగా ఏదైతే ఎక్కువ టైం తీసుకుంటుందో, ఎక్కువ లెంత్ ఉంటుందో అలాంటివన్నీ కూడా మీరు ఇక్కడ షార్ట్ కట్లు అయితే ఇచ్చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్ గురించి చూపిస్తాను. ఆల్రెడీ నేను 2 పర్సన్ డీటెయిల్స్ అయితే పెట్టుకున్నాను. సో ఇది 3rd పర్సన్ డీటెయిల్స్ కాబట్టి నేను ఆ విధంగా అయితే పెడుతున్నాను. ఇక్కడ నాకు నేమ్ ఏమని రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నేము కే రామకృష్ణ అనుకోండి. మనం బుక్ చేసేటప్పుడు ఇవ్వాల్సింది ఫుల్ నేమ్ అయితే ఇస్తున్నాను చూడండి. ఇంత పెద్ద నేమ్ ఉంది కదా, కే రామకృష్ణ నేమ్ ఉంది. లేదంటే ఇంకా పెద్ద నేమ్ ఉండొచ్చు, కే రామకృష్ణ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్. నేను ఇంకా కొంచెం పెద్ద నేమ్ అయితే రాశాను. సో నాకైతే ఈ నేమ్ అయితే అక్కడ టికెట్ బుక్ చేసేటప్పుడు అయితే రావాలి, ఒక పర్సన్ నేమ్ కింద. దీనికి షార్ట్ కట్ నేను ఏం పెట్టుకున్నానంటే, ఆల్రెడీ నేను 2 పర్సన్ నేమ్స్ అయితే పెట్టుకున్నాను. ఏలో ఫస్ట్ పర్సన్ నేము, బి అని టైప్ చేస్తే సెకండ్ పర్సన్ నేమో అలా వచ్చేలా పెట్టుకున్నాను. కాబట్టి ఇక్కడ సి అని ఇస్తాను నేను. అంటే మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు అక్కడ నేమ్ దగ్గర జస్ట్ సి అని టైప్ చేస్తే చాలు, మీకు కే రామకృష్ణ రెడ్డి అని చూపిస్తుంది. అది మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అది కూడా ఎలాగో మీకు నేను చూపిస్తాను ముందైతే వీడియోలో. సో ఇక్కడ యాడ్ చేసుకున్నప్పుడు అయితే మీరు షార్ట్ కట్ నేము, అంటే మీరు ఏ షార్ట్ కట్ టైప్ చేస్తే మీకు ఏ వాల్యూ రావాలి అని చెప్పేసి ఇక్కడ మీరైతే ఇచ్చుకోవాలి. సో నేనైతే నేమ్స్కి ఆల్ఫాబెట్ అయితే పెట్టుకున్నాను, ఏబిసి ఇలాగా. అంటే ఏ అంటే ఒక పర్సన్ నేమో, బి అంటే ఇంకో పర్సన్ నేమో, సి అంటే 3rd పర్సన్ నేమో, డి అంటే 4th పర్సన్ నేమో. సో ఇలా ఈ విధంగా నేనైతే పెట్టుకుంటున్నాను నా ఐడెంటిటీ కోసం. సో మీకు ఏ విధంగా కావాలంటే మీరు ఆ విధంగా అయితే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ప్రజెంట్ చెప్పిన 3rd పర్సన్ నేమ్ సి అని పెట్టుకుని కే రామకృష్ణ అని పెట్టాను, సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, 3rd పర్సన్కి నేమ్ అయితే ఇచ్చేసాను. నేమ్ తర్వాత మనకి ఏం కావాలి, మెయిన్ అయితే ఆధార్ నెంబర్ మ్యాండేటరీ. సో ఇంకొక ఆధార్ నెంబర్ అయితే పెడుతున్నాను. ఇక్కడ నేను ఇంతకుముందు ఆధార్ నెంబర్స్కి ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు నేను మారుతున్నాను షార్ట్ కట్. అది కూడా 1 అంటే ఫస్ట్ పర్సన్ ఆధార్ కార్డు, 2 అంటే సెకండ్ పర్సన్ ఆధార్ కార్డు. చూడండి ఈ విధంగా పెట్టుకున్నాను నేను. సో అంటే నెంబరింగ్ సిస్టమ్ పెట్టుకున్నాను. 3 పెడతాను. ఇక్కడ 3కి 3rd పర్సన్ ఆధార్ కార్డు నెంబర్ వచ్చేలా పెట్టుకుంటాను నేను. సో ఇక్కడ ఆధార్ కార్డు నెంబరు నేనైతే డమ్మీ ఆధార్ కార్డు నెంబర్ ఇస్తున్నానండి, జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం మీకు చూపించడం కోసం. మీరైతే యాక్చువల్ ఆధార్ కార్డు నెంబర్ అయితే టైప్ చేసుకోండి. 9, 10, 11, 12 అంటే మొత్తం 12 డిజిట్స్ లెంత్ ఉండాలి కదా ఆధార్ కార్డు నెంబరు. సో నేనైతే టెస్టింగ్ కోసం ఈ విధంగా అయితే ఇచ్చాను. 3rd పర్సన్ ఆధార్ కార్డు నెంబర్ ఇది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన డేటా కూడా ఫస్ట్ పర్సన్ 1 అని చూడండి, ఇది ఫస్ట్ పర్సన్ ఆధార్ కార్డు నెంబరు. 2 అని ఉన్నది సెకండ్ పర్సన్ ఆధార్ కార్డు నెంబరు. 3 అని ఉన్నది 3rd పర్సన్ ఆధార్ కార్డు నెంబరు. సో ఇలా ఈ విధంగా మీకు ఎంతమంది కావాలంటే అంతమంది కూడా మీరు ఒక ఫార్మేట్లో తీసుకోండి. అప్పుడే మీకు అయితే గుర్తుంటుంది. లేదంటే మళ్ళీ మీరు అక్కడ టైప్ చేసినప్పుడు ఏం టైప్ చేయాలని చెప్పేసి మీకు గుర్తుండదు. నేనేంటంటే ఐడెంటిటీ కోసం సింపుల్గా అయితే ఇలా పెట్టుకున్నాను. 1, 2, 3 అంటే 3 పర్సన్స్ ఆధార్ కార్డ్ నెంబర్స్ అయిపోయినాయి. నేమ్స్ వచ్చేటప్పటికి ఏబిసి అని పెట్టుకున్నాను. ఏ అంటే ఫస్ట్ పర్సన్ నేమో సతీష్ రెడ్డి పడాలా చూపిస్తుంది చూడండి. బి అంటే దుర్గా సతీష్ రెడ్డి అని ఇచ్చాను. సి అంటే కే రామకృష్ణ రెడ్డి అని ఇచ్చాను. సో ఇలాగా 3 పర్సన్ నేమ్స్ కూడా ఇచ్చేసుకున్నాను నేను. తర్వాత జీమెయిల్ ఐడి మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత లాస్ట్లో మన అడ్రస్ అంటే స్టేటు, నెక్స్ట్ ఇండియా కంట్రీ సెలెక్ట్ చేసుకుని మన మెయిల్ ఐడి ఇవ్వాలి కదా. అక్కడ నేను ఏంటంటే జీ అని ఇచ్చాను. అంటే జీ అని ఇస్తే జీ టైప్ చేయగానే నాకు మెయిల్ ఐడి అయితే రావాలి. ఇలా అయితే మీరు డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు టెక్స్ట్ రీప్లేస్మెంట్లో. ఈ విధంగా మీరు ఎన్ని డీటెయిల్స్ కావాలో అన్ని కూడా యాడ్ చేసుకోండి. పిన్ కోడ్ కూడా 533 అని ఇచ్చాను. అంటే 533 టైప్ చేయగానే నాకు 533-264 అని అక్కడ చూపిస్తుంది. అక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ విధంగా డీటెయిల్స్ ఇవ్వడం వల్ల మనం టికెట్ బుక్ చేసేటప్పుడు స్పీడ్గా అయితే డేటా అయితే ఇవ్వగలము. ఎందుకంటే ఒక పర్సన్ నేమ్ చూడండి, సతీష్ రెడ్డి పడాలా. ఇంత నేమ్ మన అక్కడ టైప్ చేసేలోపు మనకు టికెట్స్ అయితే బుక్ అయిపోతాయి. మీరు స్పీడ్గా టైప్ చేయాలి, క్యాపబిలిటీ ఉంటే ఓకే. లేదంటే మన డీటెయిల్స్ అన్ని టైప్ చేసే లోపే మనకు అక్కడ టికెట్స్ అయితే బుక్ అయిపోతాయి. సో ఈ విధంగా మీకు ఎన్ని కావాలో అన్ని కూడా యాడ్ చేసుకోండి. షార్ట్ కట్ నేమ్ ఇచ్చుకుని మీకు యాక్చువల్ వాల్యూ ఏ నేమో ఆ నేమ్ అయితే ఇక్కడ ఫ్రేస్లో అయితే ఇచ్చుకుని సేవ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ చేసింది ఏమైనా ఎడిట్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్ అయితే చేసుకోవచ్చు.
లేదంటే ఇక్కడ పైన చూడండి ఎడిట్ అని ఉంది, ఆ ఎడిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది, అంటే డిలీట్ చేయడానికి. ఇది మీకు ఏమన్నా అవసరం లేదనుకుంటే డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ మైనస్ మీద క్లిక్ చేస్తే మీకు డిలీట్ అయితే అయిపోతుంది. ఎడిట్ చేయాలనుకుంటే జస్ట్ దాని మీద క్లిక్ చేయండి, మీకు ఎడిట్ అయితే అవుతుంది. ఎలా కావాలో మీరు అలాగా మళ్ళీ ఎడిటింగ్ అయితే చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేనేం చేయట్లేదు. ఒక 3% అయితే ఇప్పుడు ఇచ్చాను చూడండి, నేమ్ ఇచ్చాను, అలాగే ఆధార్ నెంబర్ ఇచ్చాను. మనకి ఏజ్ అవసరం లేదండి. ఏజ్ ఎందుకంటే మనకి అలాగా 2 digits ఉంటుంది కదా, అంటే లైక్ 25 కానీ 30 కానీ 19 కానీ ఈ విధంగానే ఉంటాయి మనకి ఏజ్. సో ఆ ఏజ్ మీరు జస్ట్ పేపర్ మీద అయితే రాసి పెట్టేసుకోండి. పర్సన్ డీటెయిల్స్ ఫిల్ చేసినప్పుడు జస్ట్ మీరు ఫాస్ట్గా అయితే టైప్ చేయొచ్చు. ఇప్పుడు మీకు నేను టీటీడీ యాప్లో ఎలాగైతే ఇవి యూజ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ చేసుకున్న తర్వాత, అంటే మీరు రేపు టికెట్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజే మీరు డీటెయిల్స్ అయితే అన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత టీటీడీ వెబ్సైట్లో రేపు కరెక్ట్గా 10 గంటలకు అయితే లాగిన్ అవ్వండి. అదే మీరు అక్కడ స్పెషల్ ఎంట్రీ జస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ ఏంటంటే క్యూ అని చూపిస్తుంది. ఆ క్యూ అయిపోగానే మీరు దర్శనం టికెట్స్ దగ్గర అయితే బుక్ చేస్తారు కదా, దర్శన్స్లో ఇక్కడ మీకు స్పెషల్ ఎంట్రీ దర్శనం అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు స్వామివారి టికెట్స్ అయితే 300 రూపీస్ టికెట్స్ అయితే చూపిస్తుంది. ప్రజెంట్ ఏంటంటే 300 టికెట్స్ ఇప్పుడైతే బుక్ చేయలేం కాబట్టి ఈరోజు నేను మీకు అమ్మవారి టెంపుల్ దర్శన టికెట్స్ అయితే ఇంకా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇది క్లిక్ చేసి మీకు ఎలాగ మన ఆప్షన్ వర్క్ అవుతుందో ఫీచర్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ప్రజెంట్ మేకి టికెట్స్ అయితే ఉన్నాయి 25, 26, 27, 28 ఇలాగైతే ఉన్నాయి. మీకు ఈ టికెట్స్కి అలాగే టీటీడీ 300 రూపీస్ టికెట్స్ కూడా రెండు కూడా సేమ్ సిమిలర్ ఆప్షన్ అయితే ఉంటుంది, అంటే సిమిలర్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. సో మనం మీకు చూపిస్తే మీకు అది కూడా అర్థమైపోతుంది. మీరు చేసుకున్నప్పుడు కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ డేట్ అయితే ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ టికెట్స్ మీరు ఎంతమంది బుక్ చేయాలనుకుంటున్నారు, 1, 2, 3, 4, 5 మ్యాక్సిమం అయితే మనం 6 టికెట్ల వరకు బుక్ చేయొచ్చు. అంటే 6 పర్సన్స్కి మనం టికెట్ అయితే ఒకసారి బుక్ చేయొచ్చు. సో ప్రజెంట్ నేను 3% డీటెయిల్స్ ఇచ్చాను కదా, సో 3 అని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత టైమింగ్ సేమ్ మీకు దానిలాగే టైమింగ్ చూడండి, మన 1 స్లాట్స్ అన్నీ ఉంటాయి. మీకు ఏ టైమింగ్ కావాలో టైమింగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు తిరుపతి టికెట్స్ అయితే 300 రూపీస్ చూపిస్తుంది. తిరుమల మనకి స్పెషల్ దర్శన టికెట్స్ ఇక్కడ నార్మల్ నేను పద్మావతి అమ్మవారు సెలెక్ట్ చేశాను కాబట్టి 200 అని చూపిస్తుంది. జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం అయితే నేను చూపిస్తున్నాను. మీరు కూడా డీటెయిల్స్ అని యాడ్ చేసుకున్నాక ఇక్కడ ఒకసారి టెస్టింగ్ అయితే చేసుకోండి. అంటే మీరు ఒక ఎంటర్ చేసి చూసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది మీకు ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. అప్పుడు మీరు రేపు టికెట్ బుక్ చేసినప్పుడు స్పీడ్గా అయితే మీరు డీటెయిల్స్ ఇచ్చి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు రేపే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నారు అనుకోండి, కొంచెం తడబడచ్చు. సో అందుకే ఈరోజు కుదిరినంత మటుకు ఈరోజు మీరు ఒకసారి టెస్టింగ్ అయితే చేసుకోండి. అలాగే టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి పేమెంట్ అయితే చేయొద్దు, జస్ట్ మీరు చూసుకోండి ఆ ప్రాసెస్ ఎలా ఉందని. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లడ్డూస్ మీకు ఎన్ని కావాలో అన్ని యాడ్ చేసుకుంటారు, లేదంటే లేదు. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నార్మల్గా అయితే అంటే నేము, ఏజ్, జెండర్ ఏమో డ్రాప్ డౌన్ కాబట్టి మనం డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే ఫోటో ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ మన ఐడి నెంబర్ అయితే టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ పర్సన్ 1 నేమ్ ఉంది అనుకోండి, నేను చూడండి మీకు ఏ అని చెప్పాను కదా, ఏ అని పెట్టుకున్నాను. జస్ట్ ఏ టైప్ చేయగానే ఇక్కడ చూడండి నా నేమ్ అయితే చూపిస్తుంది. నేను జస్ట్ దాని మీద సెలెక్ట్ చేస్తాను అంతే. నేమ్ వచ్చింది చూసారా, నేనైతే మొత్తం నేమ్ టైప్ చేయలేదు. అదే మీరు నేమ్ టైప్ చేయాలనుకోండి, మొత్తం తీసేస్తున్నాను. ఈ నేమ్ టైప్ చేయాలంటే మనకి కొంత టైం అయితే పడుతుంది, లైక్ ఒక 5 సెకండ్స్ 2 సెకండ్స్. సో టైం అయితే వేస్ట్ అవుతుంది కదా, ఈ టైంలో మనకి టికెట్స్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో త్వరగా టికెట్ బుక్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్ ప్రకారం నేను ఏం పెట్టుకున్నాను, నెంబరింగ్ అంటే మనకి ఆధార్ కార్డ్స్కి అయితే నెంబర్స్ పెట్టుకున్నాను, నేమ్స్కి అయితే ABC ఇలా ఆల్ఫాబెట్ అయితే పెట్టుకున్నాను. సో ఈ విధంగా మీరు కూడా పెట్టుకుంటే ఈజీగా అయితే మీరు టికెట్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి ఏ అని పెట్టాను, ఓకే నాకు ఫస్ట్ నేమ్ వచ్చింది. ఏజ్ నేను చెప్పిన కదా మాన్యువల్గా మనం టైప్ చేయొచ్చు. ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేశాను, ఆధార్ కార్డ్ నెంబర్ 1 అని ఇస్తే నాకు ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చింది చూడండి, అంతే అయిపోయింది. నెక్స్ట్ నేమ్లోకి వచ్చేటప్పటికి బి అంటే సెకండ్ నేమ్ వచ్చింది. ఏజ్ వచ్చేటప్పటికి ఏజ్ మనం మాన్యువల్గా టైప్ చేస్తాము. జెండర్ సెలెక్ట్ చేసుకోండి, ఫోటో ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పర్సన్గా 2 అని సెలెక్ట్ చేయండి, సెకండ్ పర్సన్ ఆధార్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సి కాబట్టి సి అని పెడితే థర్డ్ పర్సన్ నేమ్ వచ్చింది చూడండి, కే రామకృష్ణారెడ్డి. నెక్స్ట్ ఏజ్ మాన్యువల్గా పెట్టేస్తున్నాను నేను. నెక్స్ట్ మెయిల్, నెక్స్ట్ ఆధార్ కార్డు. ఇది మనం స్పీడ్గా సెలెక్ట్ చేయొచ్చు. ఫోటో ఐడి నెంబర్ 3 కాబట్టి 3 సెలెక్ట్ చేయండి, 3 ఆధార్ కార్డ్ నెంబర్ వస్తుంది. చూసారా ఎంత స్పీడ్గా మనకి డీటెయిల్స్ అయితే ఫిల్ అయిపోయినాయో. ఇక్కడ చూడండి ఆధార్ కార్డ్ నెంబర్ ఇన్వాలిడ్ అని చూపిస్తుంది, ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు టెస్టింగ్ కోసం అని చెప్పేసి నేను డమ్మీ డాట్ ఇచ్చాను. సో ఇది ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్. మీరు ఇచ్చుకునేటప్పుడు కరెక్ట్గా మీ ఆధార్ నెంబర్ అయితే అక్కడైతే పెట్టుకోండి. కరెక్ట్గా 12 digits చూసుకుని మిస్టేక్ ఏమీ లేకుండా యాడ్ చేసుకోండి. దీనివల్ల మనకి ఏంటంటే మిస్టేక్స్ కూడా రావు. మన ఎంత ఫుల్ నేమ్ ఉన్నా కూడా మనం కరెక్ట్గా అయితే అక్కడ ఇచ్చుకుంటే ఇక మీరు జస్ట్ సెలెక్ట్ చేస్తారంటే సో మిస్టేక్ వచ్చే ఛాన్స్ ఉండదు. అదే టైపింగ్ అనుకోండి, మీరు స్పీడ్గా టైప్ చేస్తున్నారు అనుకోండి, బై మిస్టేక్ ఒక నెంబర్ టైప్ చేయడం ఇంకో నెంబర్ టైప్ చేయడము, నేమ్ కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ విధంగా చేసుకుంటే మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇష్యూ కూడా ఏమి ఉండదు. ఆధార్ నెంబర్ కూడా మీరు కరెక్ట్గా అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. డమ్మీ డాట్ ఇచ్చాం కాబట్టి ఎంటర్ వ్యాలిడ్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. మీరు కరెక్ట్గా ఇచ్చి ఉంటే కనుక మీకైతే అది రాదు వ్యాలిడేషన్. సో ఇక్కడ చూడండి
ఎంత స్పీడ్గా అయితే టికెట్ డీటెయిల్స్ ఇచ్చానో సో ఇంత స్పీడ్గా మన టికెట్ డీటెయిల్స్ ఇచ్చేసి నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసి ఆ నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ ఉంటాయి కదా అది అడుగుతుంది. అంటే మనకి నేను చెప్పాను కదా మనకి స్టేటు ఇండియా అలాగే పిన్ కోడ్ నెంబరు మెయిల్ ఐడి కూడా అడుగుతుంది. మీకు టీటీడీ టికెట్స్ 300 రూపీస్ బుక్ చేసుకున్నప్పుడు ఆ ప్రాసెస్ కూడా ఆల్రెడీ మన ఛానల్ అయితే వీడియో చేశాను ఏమేమి ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ఆ వీడియో కూడా చూడండి ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కనుక. సో మీరు అక్కడ నెక్స్ట్ పే చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. మీకు చాలా ఈజీగా అయితే త్వరగా అయితే టికెట్స్ అయితే బుక్ అవుతాయి. ఖచ్చితంగా బుక్ అవ్వాలనుకుంటే సో ఈ విధంగా మీరైతే ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి. చూడండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చూపించిన ప్రొసీజర్ ఐఫోన్లో టెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆప్షన్ అండి. సేమ్ ఇదే విధంగా మీకు ఆండ్రాయిడ్లో అయితే క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ కీబోర్డ్లో క్లిప్ బోర్డ్ ఎనేబుల్ చేసుకుని క్లిప్ బోర్డ్లో మీరు డీటెయిల్స్ అన్ని పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా యాడ్ చేసుకుని ఇక్కడ టికెట్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు క్లిప్ బోర్డ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది. వాటిలో మీకు నేము ఆధారు ఏం కావాలో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మొత్తం కూడా టైప్ చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే ఆండ్రాయిడ్ క్లిప్ బోర్డ్ గురించి కింద కామెంట్ సెక్షన్ చేస్తే నేను దాని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను అది అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి నేమ్ దగ్గర మొత్తం నేమ్ మనం టైప్ చేయకుండా జస్ట్ ఏ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ నేమ్ అయితే చూపిస్తుంది. చూడండి జస్ట్ సెలెక్ట్ చేయండి మీకు నేమ్ అయితే వచ్చేస్తుంది. అలాగే ఆధార్ కార్డుకి మనం పెట్టుకున్న ఐడెంటిటీ ఏంటి ఫస్ట్ పర్సన్ అయితే 1 సెలెక్ట్ చేయగానే 1 వచ్చింది. అది ఈ విధంగా మీకు డేటా అయితే వచ్చేస్తుంది. అలాగే మీరు ఏజ్ టైప్ చేసినప్పుడు కూడా ఇప్పుడు చూడండి నేను ఏజ్ మనం మాన్యువల్గా ఇస్తున్నాం కదా మనం ఆల్రెడీ అక్కడ ఆటో రీప్లేస్మెంట్ పెట్టుకున్నాం టెక్స్ట్ రీప్లేస్మెంట్ కాబట్టి ఇక్కడ 2 అని ఇచ్చారనుకోండి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే చూపిస్తుంది. మీరు దాన్ని అయితే సెలెక్ట్ చేయకండి నార్మల్గా మీరు వాల్యూ అయితే టైప్ చేసేయండి. సో అప్పుడు అదైతే పోతుంది. బై మిస్టేక్ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఏజ్ దగ్గర పెద్ద ఆధార్ కార్డ్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. సో అది చూసుకోండి జస్ట్ సెలెక్ట్ చేయకండి సరిపోతుంది. 3 అని ఇచ్చినా మీకు ఇక్కడ చూపిస్తుంది. అదైతే సెలెక్ట్ చేయకండి మీకు ఏజ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సి మీరు స్మాల్ సి ఇచ్చుకోవచ్చు క్యాపిటల్ సి అని ఇచ్చుకోవచ్చు. ఎలా ఇచ్చుకున్నా మీకు అక్కడ వాల్యూ అయితే వస్తుంది. అది జస్ట్ ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోండి అంతే. సో ఇది మీకు చాలా ఈజీ ప్రాసెస్ అండి టికెట్ బుక్ చేయడానికి. అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపు టికెట్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మీరు ఈ రోజే డీటెయిల్స్ అన్ని ఈ విధంగా టెక్స్ట్ రీప్లేస్మెంట్లో యాడ్ చేసుకుని ఒకసారి ఇప్పుడు నేను చూపించిన టికెట్స్ పద్మావతి అమ్మవారి టికెట్స్ అయితే మీకు అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సో ఈ టికెట్స్ జస్ట్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేయకుండా మీరు ఒకవేళ 6గురికి ఇవ్వాలనుకున్నా 6గురికి కూడా సెలెక్ట్ చేసుకుని జస్ట్ మీరు ఒక టెస్టింగ్ అయితే చేసుకోండి డేటా అయితే ఇచ్చుకుని చూసుకోండి. అంటే మీరు కరెక్ట్గా మీకు ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి తెలుస్తుంది. సో మీకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. రేపు టికెట్స్ రిలీజ్ అవ్వగానే మీరు స్పీడ్గా అయితే డేటా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు టీటీడీ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ కానీ లేదంటే అంగ ప్రదర్శన టికెట్స్ కానీ ఏ టైప్ ఆఫ్ దర్శన టికెట్స్ కానీ మీరు ఈజీగా త్వరగా అయితే బుక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను నిన్న కూడా అంగ ప్రదర్శన టికెట్స్ అయితే చేశాను. సో అవి కూడా సక్సెస్ అయితే అయినాయి. అది కూడా వీడియో అయితే చేస్తాను అంగ ప్రదర్శన టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఐఫోన్లో టెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉపయోగించి మనం టీటీడీ దర్శన టికెట్స్ అనేవి చాలా స్పీడ్గా అయితే బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.